కార్స్ కొంటాం కదా, కార్స్ ఇది కొంటాం కదా, BMW, ల్యాంబోర్గిని. ఎవరు? మేము. ఓకే. ఉంటాం కదా, అమ్మమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తాం కదా, అదేంటి పేరేంటి పేరు? ఏం పేరు? దానికి డబ్బులు ఇస్తాం. చిన్న టైర్ ఉంటాయి. బ్యాగా? ట్రాలీ బ్యాగా? ట్రాలీ బ్యాగ్. అక్కడ నుంచి నీ వరకు అమ్మమ్మ వాళ్ళకి డబ్బులు ఇస్తాం. 9 lakhs డబ్బులు ఇస్తావా? 9 lakhs. 9 lakhs అన్నా 100 కోట్లు ఇస్తా. మళ్ళీ మీకు గవర్నమెంట్ నుంచి నీ వరకు డబ్బులు 9 lakhs 100 కోట్లు ఇస్తా. మళ్ళీ పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు వాళ్ళకేమో గవర్నమెంట్ నుంచి ఆ డోడ వరకు 9 lakhs అన్నా 2 lakhs అన్నా 100 కోట్లు అన్నా 1 lakh అన్నా మిలియన్స్ అన్నా డబ్బులు, చాలా డబ్బులు ఇస్తా. ఇంకా పేదవాళ్ళకి ఇల్లు ఉంటాయి కదా, స్తంభాలు పిచ్చి పిచ్చి ఇల్లు, ఆ ఇల్లు చేసి పిచ్చి పిచ్చి ఇల్లు అనకూడదు. వాళ్ళకున్నది ఏదో వాళ్ళు వేసుకుంటారు. అది ఆ ఇల్లుని జేసీబీ ఉంటుందా, జేసీబీ ఇది జేసీబీ తోటి పడేసి. అయ్యో తప్పు కదా, పడేయకూడదు కదా. ఏంటి జేసీబీతో ఇల్లు పడేస్తావా? ఏంటి జేసీబీతో ఇల్లు పడేస్తావా? ఎందుకు పడేసి మళ్ళీ తొత్తింటుంటా పేదోళ్ళకా? జేసీబీ తోటి ఇల్లు పడేసి, అది ఆ ఇల్లు పడేసి వాళ్ళకి డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు 9 lakhs అన్నా 5 కోట్లు అన్నా 1 lakh అన్నా మిలియన్స్ అన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి బిలియన్స్ ఉంటాయి కదా, అదేంటి బెంగళూరు అన్నా కర్ణాటక అన్నా అది హైదరాబాద్ అన్న బిల్డింగ్స్ ఉంటుంది కదా, ఆ బిల్డింగ్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇల్లు కొనిపెడతావా? వాళ్ళకి ఇల్లు కొనిపెట్టి 1 lakh ఇల్లు, 1 lakh ఇల్లుకుని వాళ్ళకి ఫ్లాట్లు 1 నుంచి ఇది వాళ్ళకి ఫ్లాట్ ఇది 7th నుంచి 24th వాళ్ళకే ఇస్తా. వాళ్ళకి ఇచ్చి లేకపోతే 40 ఇస్తా, 30 ఇస్తా, 50 ఇస్తా, 100 ఇస్తా ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకి. ఇవన్నీ ఎప్పుడు ఇస్తావు? అందరికి ఇస్తా అంటున్నావు. పెద్ద జాబ్ చేసినప్పుడు అలా. మరి బాగా జాబ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చదువుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మంచి జాబ్ వస్తుంది. ఇది మళ్ళీ వాళ్ళకి బట్టలు కొంటా. బట్టలు ఎవరికి? వాళ్ళకి డబ్బులు కొంటా. వాళ్ళ పిల్లలకి డబ్బులు కొంటా. డబ్బులు కొంటావా? బట్టలు కొంటా, చాలా బట్టలు కొంటా. మళ్ళీ వాళ్ళకి కారు ఉంటుంది కదా బెంగళూరులో, ఫార్చునర్, రోల్స్ రాయ్స్. వాళ్ళకి అయితే 20, 100, 10, 6, 2, 3, 2 lakhs కారు, 100 కోట్ల కారు. కార్లు కూడా కొని పెడతావా? ఇల్లు ఇస్తావు, బట్టలు కొని పెడతావు, కారు కొని పెడతావు. ఇవన్నీ కాదు, వాళ్ళని చదివించాలి నువ్వు. వాళ్ళని స్పందించి వాళ్ళ పిల్లల్ని చదివించి పెద్ద చేస్తావా? వెరీ గుడ్. కార్లు ఉంటాయి కదా, కార్లు రేట్ ఉంటుంది కదా, రేట్లు 9 lakhs 100 కోట్లు. మాట్లాడితే 9 lakhs 100 కోట్లు. ఆ కార్లని కొనబెడతా వాళ్ళకి నువ్వు కారు కొనిపెట్టే అవసరం లేదు. నువ్వు బాగా చదివించావనుకో, వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, వాళ్ళే తీసుకుంటారు.
ఫస్ట్ వాళ్ళకి ఏం పెట్టాలి? ఫుడ్, ఉమ్, చదువుకోవడానికి చదువు, ఉమ్, ఉండటానికి ఇల్లు. వెరీ గుడ్, అంతే. ఆ తర్వాత ఏదైనా. ఉమ్, ఫస్ట్ ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్? ఫుడ్ ఇంపార్టెంట్. ఉమ్. తర్వాత మమ్మీది వాళ్ళ ఇంట్లో ఏం పెడతానంటే ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళే పెట్టుకుంటారు, నువ్వేం పెట్టనవసరం లేదు. వాళ్ళ ఇంట్లో పెట్టచ్చు, వేరే వాళ్ళు పెట్టచ్చు. అది వాటర్ ఫిల్టరు, ఇంకా ఇంకా వాళ్ళకి పెద్ద టీవీ ఉంటుంది, పెద్ద టీవీ. మంటంటే ఆ డోర్ నుంచి ఆ డోర్ నువ్వు చదివిస్తే చాలు, వాళ్ళే పెట్టుకుంటారు. అది అది బారు 100 ఉంటుంది. ఇప్పుడు 100 ఇచ్చేసుకుంటావా? ఇది 10 బార్స్ ఉన్నదా, 10 బార్స్ అంతా బారు. టీవీ రోజు పెడతాం టీవీలో రిమోట్. రోజు టీవీ పెడుతుందా, వస్తాయి కదా సినిమాలు. దాంట్లో వేలు పెడితే ఓన్లీ ఇలా టచ్ చేస్తే వాళ్ళు ఏదో అంటారు, ఏంటప్పుడు అంటే ఏదో తల్లిదండ్రి అంటే మళ్ళీ అంటాం కదా మనం, ఏంటో మళ్ళీ ఇలా తలుతుందని. ఆ టీవీ ఉంటుంది కదా, ఆ టీవీ మ్యాజిక్ ఏదో ఉంటుంది కదా, ఆ టీవీ నేను టోన్ పెడతాను, వాళ్ళు టోన్కుంటారు. టచ్ టీవీయా? అది బాగుంటుంది. ఓకే. అది ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? చదువు. మరి చదువుకో. చదువు చేసి జాబ్. బాగా చదువుకోమ్మా. ఫస్ట్ గుడ్ మేనర్స్తో ఉండాలి, అది ఇంపార్టెంట్. మంచి ఆలోచన ఇది. బాగా చదువుకుని అవన్నీ చెయ్యి, నేను హ్యాపీ. ఓకే. ఎప్పుడైనా